ఇది సౌదీ అరేబియా వెస్ట్లోని గల్ఫ్ ఆఫ్ అకాబా నుండి మొదలయ్యి ఈస్ట్ వరకు 170 కిలోమీటర్ల వరకు వ్యాపించి ఉన్నది. 2021లో సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ దీనిని ఈ లైన్ ప్రాజెక్ట్ను అనౌన్స్ చేసినప్పుడు ఇది వాస్తవ రూపంలో కార్యరూపం దాల్చదని అనుకున్నారు. కానీ ఇప్పుడు శాటిలైట్ ఇమేజ్ మనం చూస్తున్నప్పుడు శాటిలైట్ ఇమేజ్లో అక్కడ ఆ ప్రదేశంలో ఒక లైన్ అనేది మనకు కనబడుతుంది. అంటే ఇక్కడ పని ప్రారంభమైనదని అర్థము. ఈ లైను మనము నియోమ్ సిటీ యొక్క లైన్ మనం యొక్క వెడల్పు చూసినట్లయితే కేవలం 200 మీటర్లు మాత్రమే. అంటే ఇది ఒక సొసైటీలోని ఒక బ్లాక్లో ఉన్నటువంటి వెడల్పు మాత్రమే. ఇక్కడ మనం చూసినట్లయితే దీని యొక్క ఎత్తు 500 మీటర్ల వరకు ఉండవచ్చు. ఈ ఎత్తు 500 మీటర్లు అంటే మనం తీసుకున్నట్లయితే ముంబైలోని ఇంపీరియల్ 2 భవనం యొక్క ఎత్తు రెండింతలు, పాకిస్తాన్లోని కరాచీలో బహ్రియా ఐకాన్కి రెండింతల ఎత్తు మాత్రమే. అంటే ఇది ఒక మెగా స్ట్రక్చర్ రూపంలో మన ముందుకు వస్తుంది. ఈ నియోమ్ సిటీని మనం చూసుకున్నప్పుడు బుర్జ్ ఖలీఫా ఏ విధంగా అయితే ఎత్తులో ఉందో అలా ఒక ఎత్తైనటువంటి నిర్మాణంగా దీన్ని స్కై స్క్రాపర్ల సహాయం చేత దీన్ని ఏర్పాటు చేశారు. ఇది ఢిల్లీలోని ఆగ్రా ఎంత దూరం అయితే పడుతుందో అదేవిధంగా పాకిస్తాన్లోని కరాచీ నుండి హైదరాబాద్ ఎంత దూరం అయితే పడుతుందో అంత దూరము ఈ లైన్ అనేది ఉంటుంది. ఇంత స్థలంలో 90 లక్షల మంది ఏకకాలంలో ఆవాసం చేయవచ్చు. అంటే దీని యొక్క లెంత్ మరియు విడ్త్ను మనము తీసుకొని దీని యొక్క ఏరియాను మనం తీసుకుంటే 0.2 కిలోమీటర్ విడ్త్ తోటి ఇది 34 స్క్వేర్ కిలోమీటర్లు మాత్రమే కవర్ చేస్తుంది. ఇంత చిన్న ప్రదేశంలో 90 లక్షల మంది ఇక్కడ ఆవాసం ఉండడానికి, అంటే ఒక స్క్వేర్ కిలోమీటర్లకు 2,64,000 మంది ఆవాసం ఉండడానికి ఇది అవకాశం ఉంది. ఒక ముంబై లాంటి సిటీలో చూసినట్లయితే 603 స్క్వేర్ కిలోమీటర్లలో ఒక స్క్వేర్ కిలోమీటర్కు 19,900 మంది ఆవాసం ఉంటున్నారు. అదేవిధంగా మనం తీసుకున్నట్లయితే అంటే ఈ 7.5% ఇది మన దానితో పోల్చినప్పుడు. అదేవిధంగా టోక్యో అత్యంత రద్దీగా ఉండే ఒక స్క్వేర్ కిలోమీటర్కి 6,380 మంది మాత్రమే ఇక్కడ ఆవాసం ఉంటున్నారు. అంటే ఇది 2.4% మాత్రమే నియోమ్ సిటీకి. ఇది నిజంగా ఒక అద్భుతమైనటువంటి ప్రాజెక్టుగా మనం చెప్పవచ్చు. ఇలాంటి ప్రాజెక్టును సౌదీ అరేబియా ఇప్పుడు ఇంటర్నల్గా ప్రకటన చేసి ఇప్పుడు కట్టడం ప్రారంభించింది. సో ఇది సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ ఏర్పాటు చేసినటువంటి తన కలల యొక్క ప్రాజెక్టుగా మనము చెప్పవచ్చు. అదేవిధంగా అంటే ఈ భూమిపైన ఇలాంటి నిర్మాణాలు ఇంతకుముందు కూడా కొంతవరకు చేయడానికి ప్రయత్నం జరిగాయి, కానీ అవి అంత సక్సెస్ కాలేదు. సో ఇలాంటి నిర్మాణము చేసినప్పుడు ఇక్కడ చాలా వరకు అంటే దీని యొక్క ఖర్చు కూడా తగ్గిపోతుంది. అదేవిధంగా తక్కువ ఖర్చులో ఒక లీనియర్ సిటీ ఏర్పాటు అనేది జరుగుతుందని మనం చెప్పవచ్చు. సో ఈ లీనియర్ సిటీలో ఒక ప్లేస్ నుండి ఇంకొక ప్లేస్కు వెళ్ళడానికి, అదేవిధంగా ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశంకు తమకు కావాల్సిన సౌకర్యాలు తీసుకోవడానికి కావాల్సినటువంటి కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా ఖర్చు కూడా తగ్గిపోతుంది. సో మెక్సికో లాంటి సిటీలో ఇలాంటి ప్రయత్నం ఒకటి జరిగింది. లీనియర్ సిటీని ఏర్పాటు చేయడానికి మెక్సికో లాంటి సిటీలో ఒకసారి ప్రయత్నం అనేది జరిగింది. సో ఆ సందర్భంలో మెక్సికోలో 0.3 మిలియన్ ప్రదేశంలో దీని యొక్క ఏర్పాటు కోసం ఒక ప్రపోజ్డ్ లైన్ అనేది చేసి అందులో ఇప్పుడు మెక్సికో సిటీలో ఉండేటువంటి రోడ్లను కలిపితే అది భూమిని 3 సార్లు చుట్టి వచ్చినంత. కానీ ఈ లీనియర్ సిటీ 170 కిలోమీటర్లతోటి ఒకటేసారి ఉంటుందన్నమాట. అంటే పెడిస్ట్రియల్ లైన్ ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి 5 లేయర్లో కేవలము మనకు కావాల్సినటువంటి ఆర్గానిక్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది. పంటలు, చెట్లు, ఆ విధంగా మనకు కావాల్సిన కూరగాయలు. సో ఆ విధంగా రెండవ లైన్లో రవాణాకు సంబంధించినటువంటి స్పీడప్గా మనం ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి చేరుకోవడానికి అవకాశం ఉండే విధంగా, రవాణాకు అవకాశం ఉండే విధంగా సెకండ్ లైన్లో అంటే ఒక 3-4 అంతస్తుల్లో దీన్ని కట్టనున్నారు. 20 నిమిషాల్లో వెస్ట్ నుంచి ఈస్ట్కు చేరుకునే విధంగా ఈ 170 కిలోమీటర్ల లైన్ నియోమ్ సిటీ ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి చేరుకోవడానికి కేవలం 20 నిమిషాల్లో చేరుకోవచ్చు. సో
ఇదంతా కూడా ఒక కన్‌స్ట్రక్టెడ్‌గా ఉండేటువంటి ఈ నిర్మాణము దగ్గరగా ఒక నిర్మాణంలో ఒక లీనియర్ వేలో మొత్తము అంతా ప్రజలంతా కూడా అంటే ఈ 9,00,000 మంది ఇంతమంది ఇక్కడ ఉండడానికి 90,00,000 మంది ఉండడానికి అవకాశం ఉంది. 19th సెంచరీలో కూడా ఇలాంటి ప్రయత్నం ఒకటి జరిగింది. సో 400 మీటర్ల ఎత్తు 50 కిలోమీటర్ల దూరం వరకు దీని యొక్క నిర్మాణంను చేపట్టడం జరిగింది. కానీ ఇది 5 కిలోమీటర్ల వరకు కట్టేసి ఆపేయడం జరిగింది. ఇది 5 కిలోమీటర్ల వరకు కట్టేసిన తర్వాత ఇక్కడ ఏం జరిగిందంటే దాని చుట్టుపక్కల నుంచి కూడా మాడ్రిడ్‌లో చుట్టుపక్కల ఆ లైన్‌కి మొత్తము కూడా వేరే వాళ్ళు ఇండ్లు, స్థలాలు, ప్లాట్స్ కట్టుకోవడం ఈ విధంగా రావడం వల్ల ఆ లీనియర్ లైన్ అనేది ఇప్పుడు మనకు కనబడతలేదు మాడ్రిడ్‌లో. సో ఇలాంటి ప్రమాదం ఒకటి పొంచి ఉంది కాబట్టి ఎందుకంటే ఎక్కడైతే ఇలాంటిది ఉంటుందో దానికి ఇరువైపులా కూడా ప్రజలు ఆవాసాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. జనరల్‌గా ఒక కుటుంబ వ్యవస్థలో తమకు అనుకూలంగా ఉండేటువంటి విద్యాలయాలు, బ్యాంకింగు, అదేవిధంగా ఉద్యోగ సముపార్జన ఉండేటువంటి అవకాశాలను వెతుక్కుంటూ జనాలు ఎక్స్‌పాండ్ అవుతూ ఉంటారు. సో ఇలాంటి లీనియర్ సిటీని కట్టడానికి ప్రజలు ఇప్పుడు ఒక ఆలోచనలో పడ్డారు. దేశాలు ముఖ్యంగా ఇది లీనియర్ సిటీ వల్ల చూడండి ఇక్కడ మాడ్రిడ్‌లో అసలు లీనియర్ సిటీ అనేది మనకి ఇక్కడ కనబడతలేదు. 5 కిలోమీటర్ల వరకు కట్టేసిన తర్వాత దాని చుట్టుపక్కల మిగతా వాళ్ళు ఎక్స్‌పాండ్ అవుతూ రావడం వల్ల ఆ విధంగా జరిగింది. కానీ ఇప్పుడు ఇక్కడ కడుతున్నటువంటి ప్రదేశంలో కూడా ఇలాంటి ప్రమాదమే పొంచి ఉన్నదని, కానీ ఇది ఒకసారి కట్టిన తర్వాత ఇలా ఎక్స్‌పాండ్ కాకుండా ఒకవేళ ఉండడానికి ఏమైనా అవకాశాలు, మార్గాలు ఉన్నాయా వీరు వెతుక్కోవాల్సి ఉంటుంది. ఎందుకంటే వీళ్ళకు కావాల్సినటువంటి సరుకులు ఈ లీనియర్ సిటీలోకి, నియోమ్ సిటీలోకి ఎంటర్ కావడానికి ముందు లేదా వెనుక భాగం నుంచి మాత్రమే లోపలికి తీసుకురావడానికి అవకాశం ఉంది. సో మరి ఇలా అవి తీసుకొచ్చినప్పుడు ఇట్లాంటి ఆర్గానిక్ సిటీను తీసుకొచ్చినప్పుడు అవి మరి ఎంట్రన్స్ దగ్గర మిగతా వాళ్ళు వచ్చి చేరి అక్కడ పాపులేషన్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో దీంట్లో అసలైనటువంటి ఆ లీనియర్ సిటీ అనేది మనకు కనిపించకుండా పోతుంది అన్నమాట. సో ఈ విధంగా మనం తీసుకున్నప్పుడు ఇది ఒక 500 బిలియన్ల ఖర్చు పెట్టి ఈ నియోమ్ సిటీని ఏర్పాటు చేయడానికి సౌదీ అరేబియా ఎందుకు పూనుకుంది అనేది మనకు ఇప్పుడు మనం ఆలోచించినట్లయితే సౌదీ అరేబియా మొత్తం కూడా ఎకానమీ అనేది ఆయిల్ పైన డిపెండ్ అయి ఉన్నది. రాబో కాలంలో ఈ ఆయిల్ రిజర్వ్స్ అనేవి తగ్గిపోతాయి కాబట్టి టూరిజంను పెంచాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇతర మార్గాల ద్వారా ఇది ఆదాయాన్ని సమకూర్చుకోవడానికి ఇప్పుడు సౌదీ అరేబియా అనేది ప్రయత్నం 2050 వరకు దీని యొక్క ఆయిల్ రిజర్వ్స్ అనేవి మొత్తము అయిపోతే సౌదీ అరేబియా యొక్క మొత్తం ఎకానమీ ఆయిల్ పైన డిపెండ్ అయి ఉన్నది. ఇప్పుడు మిగతా ప్రపంచ దేశాలన్నీ కూడా గ్రీన్ ఎనర్జీ వైపు మళ్ళాయి. ఎందుకు గ్రీన్ ఎనర్జీ వైపు మళ్ళుతున్నాయి అంటే ఈ ఆయిల్ అనేది తగ్గిపోతూ ఉంది కాబట్టి సౌదీ అరేబియా 95% పెట్రోలియం ఉత్పత్తుల్లోనే దాని ఎకానమీ డిపెండ్ అయి ఉన్నది కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే